ఇది గవర్నమెంట్ తీసుకుంటారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకుంటారా, ఎవరు సుప్రీం ఎవరు బాస్ అనేది తెలియదండి. అందరూ బాగుండాలి. ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ బాగుండాలంటే మాకు నచ్చిన వాళ్ళతో, మాకు వచ్చిన వాళ్ళతో, మాకు తెచ్చిన వాళ్ళతో మేము పని చేసుకుంటాం. అందరికి బెనిఫిట్ చేస్తాం. ప్రొడ్యూసర్గా ఉన్న బెనిఫిట్ చేస్తామని చెప్తే మేము కూడా బెనిఫిట్, అందరికీ బెనిఫిట్ చేస్తాం. అందరికి ఎవరు పెంచేస్తామంటే పెంచేస్తాం. బట్ అన్నీ పెంచేస్తాం కదా, పెంచేసిన తర్వాత ఆ డబ్బు ఎవరు ఇస్తారనే రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా తీసుకుంటే వీఆర్ టేక్ ఏ బో, రండి అందరూ తీసుకోండి, మాకు కూడా ఇవ్వండి. సార్ ఇది ఎప్పటి నుంచి వెళ్తామో తెలియదు, కానీ మేము రాకపోతే మీ బతుకు నడవడదు, మేము రాకపోతే మీకు గడవదు, మేము రాకపోతే మీకు జరగదు అనే నియంతృత్వ దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం, నిరూపిస్తాం. ఏ రాష్ట్రంలో షూటింగ్లు జరగగలవో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాం. ఎవరు అయితే పని చేస్తారో వాళ్ళతో పని చేయించుకుంటాం. ఎందుకంటే బతకాలి కదా. మేము ఆల్రెడీ సినిమాలు షూటింగ్ జరుగుతుంది. రెండు 2022 అగ్రిమెంట్లో మీకు కాపీ ఇస్తామండి. ఎవరైనా సరే యూనియన్ ఆర్ నాన్ యూనియన్ మెంబర్స్తో ప్రొడ్యూసర్కి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పని చేసుకునే హక్కు ఉందనేది 2022లోనే ఆల్రెడీ సైన్ చేసిన డాక్యుమెంట్. మా అసమర్థత, మీ నుంచి ప్రోత్సాహం లేకపోవటం, ఇవన్నీ అందరికీ తెలియకపోవటం. అందుకే లేదు, ఇవన్నీ అందరికీ తెలియాలి కదా, ఎవరికి తెలియట్లా. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అది వేరే టాపిక్ అండి. అది కలిసింది మొన్న తెలంగాణ సీఎంని వాళ్ళందరినీ కలిశారు కదా, ఆంధ్రప్రదేశ్ సీఎం సిబిఎన్ గారిని వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఆ అపాయింట్మెంట్కి వెళ్ళారు తప్ప దానికి దీనికి సంబంధం లేదండి. చెప్పండి. వాళ్ళు ఎప్పుడో తగ్గించారండి. మీరు అనే పెద్ద హీరోలందరూ కూడా డాలే మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఇది చేద్దామని తప్పితే మన సోషల్ మీడియాలో పెట్టుకునే కమెంట్స్కి ఇదే తప్ప ఆ పెద్ద హీరోలు ఎవరో కూడా మాకు ఇంతే ఇవ్వాలి, మేము ఇంతకు పోతే రాము, రేపు షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరు అనలేదండి. నువ్వు బాగుండు రోజు మనం ఏంటో చూసుకుందాం అనే తప్ప ఏ పెద్ద హీరో కూడా మన సినిమాని ఎలాగ ప్యాన్ ఇండియా తీసుకెళ్దాం, ప్యాన్ వరల్డ్ తీసుకెళ్దాం అని చూస్తున్నారు తప్ప నాకు ఎంత పోతే నేను రాను, ఆయన కూడా రానివ్వను అనే దీంట్లో ఏ పెద్ద హీరో కూడా లేదండి. ఆ మిస్కన్సెప్షన్ అనేది మీడియాలో వెళ్తుంది కాబట్టి ఈరోజు, ఎందుకంటే మీరు హీరోలకు అంత ఇచ్చేస్తున్నారు, హీరోలు ఎవరు ఇచ్చేయట్లేదండి. వాళ్ళందరూ తెలియదు అడుక్కున్నాం సార్ మా పొజిషన్ ఓకే డన్ అంటున్నారే తప్ప ఎవరో కూడా ఇది అవ్వబోతే రేపు బంద్ అని ఏ హీరో అన్నా చెప్పాడండి. ప్రొడ్యూసర్స్ కమాండింగ్ డిమాండింగ్ చేసే పొజిషన్లో ఉంటే ఇలా ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టుకుంటామండి అన్నా? నాకన్నా మీడియాకి మీకే ఎక్కువ తెలుసు అన్నా. దీన్ని కుట్ర ఉందో, దీని వెనకాల ఎవరున్నారో, కేసులు ఉన్నాయో ఏమున్నాయో మీకే తెలియాలన్నా. అది మీరందరూ వెలికి తీయాలనే సవినంగా కోరుకుంటున్నాం.